మాట నిలబెట్టుకోలేని నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వే కావాలి అనుకుంటే నీతో పాటు సామ్రాట్ కూడా బయటకొస్తాడు. అదే నీ నిర్ణయం అయితే నా భార్యని ఒంటరిగా బయటికి పంపించలేనమ్మా. అలాగే తన కడుపున పుట్టబోయే నా బిడ్డని కష్టాల పాలు చేయలేను. శ్రీవల్లి, పద. వద్దు, మీరు నాతోటి బయటికి రావద్దు. మీరు మేడంతోనే ఉండాలి. నా వల్ల మేడంకి మీరు దూరం కావద్దు. వద్దండి, మీరు రావద్దు. రా శ్రీవల్లి. వద్దండి, వద్దండి, ఎవడి వద్దండి. నా వల్ల మేడం కైనా దూరం అయ్యే పరిస్థితి రావద్దు. అమ్మ నాతో కలలో మాట్లాడింది శ్రీవల్లి. నా బిడ్డగా పుడతాను అంటుంది. నాకు నాన్న అని పిలిచే అవకాశం ఇస్తావా అంటుంది. భగవంతుడా, ఎందుకు నాకెక్కిన్ని పరీక్షలు పెడుతున్నావు? అమ్మవారి నగలు మాయమైనా అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యింది. ఒక సమస్య గురించి ఆలోచించే లోపే మరో సమస్య వచ్చి పడుతుంది. ఇటువంటప్పుడు ఆయనేమో చనిపోయిన అమ్మ బిడ్డగా వస్తానంది. నాకు బిడ్డలు కావాలి అంటున్నారు. ఆయనకి నా బాధ ఎట్లా చెప్పాలి? ఆయన మాట విని మేడంని బాధ పెట్టాలా? మేడంకి ఇచ్చిన మాట కోసం ఆయన్ని బాధ పెట్టాలా? నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి. లేదంటే ఈ నరకం నేను అనుభవించలేదు. బిజినెస్ లో నష్టం అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది పరువు నష్టం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. దేవకి ట్యాక్స్ సరిగ్గా కట్టలేదు అన్నమాట వ్యక్తిగతంగా నా పరువునే కాదు, మన బిజినెస్ కూడా దెబ్బతీస్తుంది. సో నేనది భరించడానికి సిద్ధంగా లేను. వెంటనే ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే మేడం. దశరథ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొత్తం మీటింగ్కి రావాలి. అసలు స్టాఫ్ మొత్తం అక్కడే ఉండాలి. సరే అక్క. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. ఏంటి హఠాత్తుగా వచ్చారు? ఊరి పరిస్థితి మీకు మాట చెప్దామని వచ్చామమ్మా. చెప్పండి. అమ్మవారి నగల విషయంలో ఊరు రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. మీ మీద నమ్మకంతో కొంతమంది ఉంటే పోయింది అమ్మవారి నగలు, ఊరికి ఏ అరిష్టం జరుగుతుందో అంటూ మరికొంతమంది గొడవ చేస్తున్నారు. పంచాయతీలో ఇచ్చిన గడువు కూడా దగ్గర పడింది. ఇంకా 3 రోజులు సమయం ఉంది. ఆ రోజు నగలు అమ్మవారికి చేరాయా అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మాత్రం ఊరి జనం ముందు మీరు పరువు పోగొట్టుకుని మళ్లీ గ్రామంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. ముందుగా మీకు మాట చెప్పడం మంచిదని వచ్చామమ్మా. తర్వాత మీ ఇష్టం. మాట పోగొట్టుకోవడం అంటూ జరగదు. అమ్మవారి నగలు
అమ్మవారికి చేరతాయి. అదే జరిగితే మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది రాదు. మీరిప్పటి వరకు ఏ నమ్మకంతో ఉన్నారో అదే నమ్మకంతో ఉండండి. నాకు ఆఫీస్లో పనుంది, బయలుదేరాలి. సరేనమ్మా, వెళ్ళొస్తామమ్మా. వస్తావమ్మా? వెళ్ళొస్తాం. విన్నావు కదా, ఊరు చీలిపోయే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వు. సమస్య మొదలైంది నీ వల్లే కాబట్టి తీర్చాల్సిన బాధ్యత కూడా నీదే. అమ్మవారి నగలు అమ్మవారికి చేరతాయని మాటిచ్చాను. అది జరగలేదు అంటే నీ జీవితంలో నువ్వు ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఏనాడు లేంది మా వదినకి బాధ ఏంటని. ఊరి ముందు మళ్ళీ మాట పోయిందా, ఆమె కోపాన్ని ఈసారి ఎవ్వరూ భరించలేరు. నగలొస్తాయి. ఈసారి మేడం పరువు పోయిందంటే నా ప్రాణం పోయినట్టే. ఏంటమ్మా అది అంత కాన్ఫిడెంట్ గా ఉంది? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఏదో వాగుతుందిలే. నగలెక్కడి నుంచి తెస్తుందో మనము చూస్తాంగా. ఎక్కడ ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, వివరాలు కనుక్కోమని చెప్పారు కదా. వివరాలు తెలిసాయా? ఆ లేడీ గురించి తెలిసిందా? ఆ డీటెయిల్స్ అని మీకు వాట్సాప్ చేశాను, చెక్ చేయండి సార్. థ్యాంక్ యూ. శ్రీవల్లి, ఆ లేడీకి సంబంధించిన వివరాలు వచ్చాయి. మొత్తానికి అడ్రస్ దొరికింది. ఆ లేడీ ఎవరో తెలీదు. తనకి మన ఫ్యామిలీస్తో ఎలాంటి సంబంధం లేదు. నాన్న కూడా తన ఫోటోని మన బంధువులందరికీ పంపించి అడిగినా ఎవరికి ఏం తెలీదని చెప్పారంట. అంటే మనకి ఎటువంటి సంబంధం లేని మనిషి, మన గురించి పూర్తిగా తెలియని మనిషి అనే కదా. మరి అటువంటప్పుడు తనకి ఏ సంబంధం ఉందని నాతోటి గొడవ పడింది? అందుకే ఈ వివరాలతో ఆ లేడీని పట్టుకుంటే అసలు తనెవరో, అక్కడికి ఎవరు తీసుకొచ్చారో అన్నీ తెలుస్తాయి కదా. అంతేకాదండి, అసలు అమ్మవారి నగల గురించి తనకేం తెలుసని అట్లా మాట్లాడిందో తెలుసుకోవాలి. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆమెకి బంగారం పోవడానికి సంబంధం ఉందని అనిపిస్తుంది. లేదంటే సడన్గా వచ్చిన ఆవిడ బంగారం గురించి ఎందుకు గొడవ పడుతుంది? అందుకేనండి, ఆ లేడీని పట్టుకుని వివరాలు రాబట్టగలిగితే అమ్మవారి నగల గురించి కూడా తెలిసేటట్టుంది. ఇంకా మనం ఆలస్యం చేయడం మంచిది కాదు. అమ్మవారి నగలు ఏమయ్యాయో తెలియడానికే మనకి దారి దొరికినట్టు అనిపిస్తుంది. త్వరగా వెళ్దాం పద. హలో సమ్రాట్, ఆ రోజు మీ ఇంటికి ఒకడు ఈవోగా వచ్చాడని చెప్పావు కదా.
మొన్న మీరు పట్టుకోవాలని కూడా ట్రై చేశారు కదా? అవును. మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం వాడిని మా వాళ్ళు ట్రేస్ చేశారు. ఇంతకుముందే వరంగల్ వైపు వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? నేను మా టీమ్స్ని కూడా అలర్ట్ చేశాను. నేను వెళ్ళి ట్రై చేస్తాను. వాళ్ళెంత త్వరగా దొరికితే అంత మంచిది. ఓకే సమ్రాట్, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. అలాగే. అమ్మా, అమ్మా. ఏంటి చిన్న? ఇంటికొచ్చిన నకిలీ ఈవో గురించి ఇప్పుడే తెలిసింది. వాడు వరంగల్ వైపు వెళ్ళాడంట. వాణ్ణి పట్టుకుంటే అమ్మవారి నగలు దొరికినట్టే. ఎలాగైనా వాణ్ణి పట్టుకుని చెప్పిన టైంకి అమ్మవారి నగలు ఇంటికి తీసుకొచ్చి మన పరువు కాపాడుతాం. గా పొద్దుచ్చినప్పుడు వాడే ఎక్కువ మాట్లాడిండు. మొన్ననే దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. ఇప్పుడే వెళ్ళి వాడిని పట్టుకుంటాం. ఆ వెధవల్ని బయటికి రావద్దు అంటే ఇలా ఎవరికి కనిపించకూడదో వాళ్ళకే కనిపించేలా తిరుగుతున్నారా? మ్యాటర్ తేడా వచ్చేలా ఉంది. మీరేం చేస్తారు అని నేను అడగట్లేదు. ఆ నగలు చెప్పిన టైంకి తీసుకురావాలి అంటున్నాను. తీసుకొస్తామమ్మా. అందుకే వరంగల్ బయలుదేరుతున్నాం. ఏమమ్మా శ్రీవల్లి, ఇదంతా నీ ఐడియానేనా? మీ అమ్మ వచ్చింది, ఒడి బియ్యం పొయ్యాలి, శాంతి ముహూర్తం పెట్టాలి అనంది. కాదు అనగానే వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఉన్నట్టుండి వాడెవడో కనిపించాడని, వాడికి ఇంత పెద్ద హైదరాబాద్లో ఎటూ పోవడానికి దారి దొరక్క వరంగల్ వైపే వెళ్ళాడని మీరు వరంగల్కి బయలుదేరాలి, అంతేగా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? అయ్యో, నిన్నేం అనడం లేదా అల్లుడు. మీ ఆవిడ గారి తెలివితేటల గురించి మాట్లాడుతున్నాను. మంజరి, అర్థం పర్థం లేకుండా ఏంటా మాటలు? అయ్యో వదిన, మీకే అర్థం కావడం లేదు. అక్కడ వీళ్ళమ్మ శాంతి ముహూర్తం పెట్టించుంటుంది. వెళ్ళడానికి నువ్వు ఒప్పుకోవు కదా అని ఈ శ్రీవల్లి అల్లుడితో చెప్పించుంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం, చెప్పించాల్సిన అవసరం నాకేం లేదు. అత్తయ్య, నాకు అదే అనుమానం వస్తుంది. వెళితే దొంగ దొరుకుతాడు, అమ్మవారి నగలు దొరుకుతాయని నేను చెప్తుంటే మీరేంటి? నీ మీద నమ్మకం ఉందల్లుడు. అదిగో ఆ మహాతల్లి మీద నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మీరు ప్రతి దానికి శ్రీవల్లి గురించి అలా మాట్లాడడం బాగోలేదు. చూసావా వదిన, అల్లుడు కూడా. నువ్వు మాట్లాడకు మంజరి. చిన్న, చెప్పు. అమ్మా, నేను శ్రీవల్లి వెళ్ళి ఆ దొంగని పట్టుకొని ఆ నగలు ఎక్కడ దాచిపెట్టినా టైంకి తీసుకొని వస్తాం. సరే, బయలుదేరండి. శ్రీవల్లి, పద. మధ్యలో తనెందుకు అల్లుడు? వెళ్ళేదేదో నువ్వే వెళ్ళి రావచ్చు కదా. అతన్ని చూసింది శ్రీవల్లి. వాడు కనిపిస్తే గుర్తుపట్టగలిగేది శ్రీవల్లి. రేపు గుడిలో అమ్మవారి నగలు అమ్మవారికి అప్పగించాల్సింది, ఈ ఇంటి పరువు ఊరందరి ముందు నిలబెట్టాల్సింది శ్రీవల్లి.
మంజరి, చిన్న, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. వీళ్ళిద్దరే వెళ్ళారు అంటే నాకు ప్రమాదమే. అత్తయ్య, బావతో నేను వెళ్తాను. వాళ్లతో నువ్వెందుకమ్మా? సహాయంగా ఉంటాను కదా మావయ్య. మీ కోడలిగా ఈ ఇంటి పరువు కాపాడడానికి నా ప్రయత్నం నేను చేయాలి కదా. వెళ్ళనివ్వు వదినా. శ్రీవల్లికే అంత బాధ్యత ఉంటే నీ మేన కోడలికి ఎంత బాధ్యత ఉంటుంది? సరే, వెళ్ళు. బాబా బాబా బాబా, మీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వెందుకు వస్తున్నావు? వద్దులే. ప్లీజ్ బాబా, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. నేను వస్తే మీకు సాయంగా ఉంటాను కదా. సరే, టైం లేదు, ఎక్కువ. అదిగో వచ్చేసారు. నమస్తే మామయ్య. బాగున్నారా బాబు? మా మరదలు సత్యమావయ్య గారు. ఓ అవునా, రామ్మా. పెళ్ళైన ఇన్నాళ్లకి అల్లుడు గారి ఇంటికొచ్చారు. చాలా ఆనందంగా ఉంది బాబు. అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఎలా అయితే వచ్చారు, అదే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు? దారి పొడుగున ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇప్పుడైనా మా జాగ్రత్తలు మేం తీసుకోవాలి కదా అల్లుడు గారు. ఏ ముహూర్తాన మొదటిసారి వచ్చారో మళ్ళీ రావడానికి ఇన్నాళ్లు పట్టింది. ఇక నుంచైనా మళ్ళీ మళ్ళీ రావాలన్న ఆశ. ఆయనకి ఇష్టమైన ఏందో నీకు తెలియదు కదమ్మా, నేను చెప్తాను. శ్రీవల్లి, నువ్వు చెప్తే నేను ఇంటికి పరాయివాడిగానే ఉండిపోతాను. అందుకని నేనే చెప్తాను. అత్తయ్య, చిన్న చిన్న దోశలు, అది స్వచ్ఛమైన పల్లెటూరు నెయ్యి వేసి, అలాగే మీరు మల్లెపూలు లాంటి ఇడ్లీలు చేస్తారంట కదా, శ్రీవల్లి చెప్పింది. ఆ ఇడ్లీలు గంతేకాదు, ఆయనకి పూరీలంటే మస్తు ఇష్టం. గవి కూడా చేయమ్మా. అంటే ఇక్కడ నుంచి వెళ్లేలోపు 5 కేజీలు వెయిట్ పెంచాలని డిసైడ్ అయిపోయావన్నమాట. సత్య, నీ గది చూపిస్తా పద. వెతుక్కోవాల్సిన నీ గదులేం లేవుగా, నేను వెళ్తానులే. సత్య, మాట్లాడడం రాకపోతే శ్రీవల్లి దగ్గర ఈ 2 రోజులు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వదిలేయండి, తన గురించి మనకు తెలిసిందే కదా.
బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటం మా కళ్ళకి పండగలా ఉంది బాబు. ఈ ఆనందంతో పాటు చూడు బాబు, మాకు ఇంకో ఆనందాన్ని కూడా ఇవ్వాలి. చెప్పండి మావయ్య, ఏం కావాలి? మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు. మీ సంతోషాన్ని గుర్తుగా మాకు ఓ సంతోషాన్ని ఇస్తే వాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేస్తాం. ఏమంటావ్? ఏంటి వల్లి అలా అయిపోయావు? ఏంలే. చూడమ్మా, పిల్లల గురించి అడిగితే ఆనందించాల్సింది పోయి అలా డల్ అయిపోయావేంటమ్మా? మనవడో మనవరాలో కావాలన్న ఆశ మీకుండొచ్చు, అవకాశం ఉండొద్దు.